బాలుగాడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడన్నమాట. అవునన్నా, వాడు గౌరీతో గంతులేస్తుంటే తప్పురా అన్నాను, వర వేధవా అన్నాడు. నాన్నతో చెప్తా అన్నాను, చెప్పుకో చెప్పుచ్చు కుట్టుకోండి నన్ను బురదలో దోచాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పనిచేశాడు. అసలు వాడికి మీరంటే పూర్తిగా భయం భక్తి పోయినట్టుంది. మీరు ఒక చవటలాగా, ఒక సన్నాసిలాగా, ఎందుకో పనికిరాని దద్దమ్మలాగా కనిపిస్తున్నారేమో వాడికంటే. వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నువ్వు ప్రత్యేకించేం చెప్పక్కర్లేదు. నోర్మయ్య, వాడిని ఇంటికి రాని వాడి సంగతి చూస్తాను. రారా బాలు రా. వస్తాను బాబాయ్. ఏరా, చేతులెత్తి దండం పెట్టవలసిన అన్నయ్యని తొన్నపోతులాగా బురదలోకి తోసేస్తావా? నేను తోయలేదు, దేవుడు తోడు. పైగా దేవుడు తోడు, పాలతోడు, పెరుగుతోడు అని అబద్ధాలు కూడా చెప్తావా? అబద్ధాలు కాదు బాబాయ్, కావాలంటే గౌరీని అడుగు. అంటే అన్నయ్య కంటే నీకు ఆ గౌరీ ఎక్కువ అన్నమాట. లాభం లేదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు. బాబాయ్ లేదు బాబాయ్, నేను దారిలోనే ఉన్నాను. అన్నయ్య, మీరు కన్ను మూస్తూ బాలుని నా చేతుల్లో పెట్టారు. క్రమశిక్షణతో పెంచమని మరీ చెప్పి నాకు పెద్ద పరీక్ష పెట్టారు. వాడి అమాయకమైన మొహం చూస్తుంటే గుండె కరిగిపోతుంది. మరో పక్క క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షణలో ఈ కర్రకు పని చెప్పడం తప్పడం లేదు. నన్ను మన్నించండి అన్నయ్య. తప్పదురా, నిన్ను కొట్టడానికి చేతులు రాకే ఈ కర్రతో కొడుతున్నాను. నన్ను కొట్టదు బాబాయ్. మందరా, తాంబూలం బట్రా. నన్ను కొట్టదు బాబాయ్, నేనేం చేయలేదు బాబాయ్. బాబాయ్ కొట్టద్దు, కొట్టక బాబాయ్. బాబాయ్ 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 కొట్టు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు పట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ నన్ను కొట్టక బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీ కాలు పట్టుకున్నాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ చాలు బాబాయ్. బాబాయ్ నీకు ప్రాణాలు బురదలో తోసేయండి బాబాయ్. తప్పైపోయింది. ఎందుకు వాడిని అలా చావబడుతున్నారు? ఎంత మాట అన్నారు వదిన గారు. వాణ్ణి కొట్టడం నా కాలక్షేపం అనుకున్నారా? అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం కొడుతున్నాను. వాణ్ణి కొట్టే ప్రతి దెబ్బ నా గుండెల్ని బద్దలు కొడుతూనే ఉంది. అయినా నాకు తప్పడం లేదు. నా కొడుకు పాడైపోయినా సరే అని వాడిని వదిలేశా. అన్నయ్య గారి కోసం, అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం, అన్నయ్య గారి ఆత్మశాంతి కోసం, వీడి క్రమశిక్షణ కోసం ఏడుస్తూనే కొడుతున్నాను, బాధపడుతూనే పడుతున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకమ్మా బాబాయ్ నన్ను ఊరికే కొడతాడు? చిన్నప్పటి నుంచి అంతే. నేను తప్పు చేసినా నన్నే కొడతాడు. ఆ ప్రసాదం గారు తప్పు చేసినా నన్నే కొడతాడు. ఊరుకో బాబు, మన వంశ గౌరవం నిలబెట్టేలా నిన్ను పెంచుతానని మీ బాబాయ్ మీ నాన్నగారికి మాటిచ్చారట. అందుకేనేమో. ఏమైనా నీ బాగు కోసమేగా. ఏంటమ్మా బాగు కోసం? అన్యాయంగా నేను ఇలా కొట్టడమా? పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వద్దన్నాడు. దగ్గరుండి పొలం చూసుకుంటానంటే కాదన్నాడు. పోనీ 10 మందితో సరదాగా తిరుగుతానంటే వీల్లేదన్నాడు. పాలేరులాగా రోజు నా చేత ఇంటి పనులు చేయించడం, ఇలా గొడ్డును బాధటం. అప్పుడప్పుడు ఈ దెబ్బలు తినలేక ఎక్కడికైనా దూరంగా పారిపోనుందమ్మా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? అమ్మా, ఇదంతా నాన్న లేకపోబట్టేగా. అదే నాన్నుంటే బాబాయ్ ఇలా నన్ను కొట్టేవాడా?